స్టార్ మహిళ 1600. ఇవాళ చూస్తున్న ప్రేక్షకులే కాదు, వచ్చిన పార్టిసిపెంట్స్ కూడా యమ హుషారుగా ఉన్నట్టున్నారు. ఇవాళ ఒక్క సుమ మాత్రమే కాదు, 6 సుమలు వచ్చారా అన్న ఫీలింగ్ కలిగించేలాగా ఉంది. చూడండి అసలు ఎవరు వచ్చారో చూద్దాం. ఎస్ జ్యోతి నా పేరు. నేను కుకట్పల్లి నుంచి వచ్చాను. ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. మీరు అందరు ఫ్రెండ్సా? నువ్వు కూడా నా ఫ్రెండే కదా. అవును కదా, కరెక్ట్. మరి ఇద్దరిది వెనకాల వెనకాల బెంచ్లే కదా. రాసేదాన్ని గుర్తుందా? లక్ష్మి, నువ్వు ఆ రోజు నాకు పేపర్ అందించినప్పుడు నేను నీకేం చెప్పాను? లక్ష్మి, ఈ స్లిప్ ని ఓ ముగ్గురికి ఇవ్వు, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి ఇవ్వమని చెప్పు, అలా మొత్తం అందరూ క్లాస్ లో రాసుకొని లక్ష్మి అని చెప్పింది నేనే కదా. అవును సుమా. వెనకాలే ఉండి పూజ ఏం చెప్పిందో తెలుసా? సుమా, లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువగా కూడా చూసుకో, ఒక 100 మందికి స్లిప్ అందించేలాగా చూడు అని చెప్పి గుర్తుందా? అదిగో పక్కనే పావని ఏమనిందో తెలుసా? అప్పుడు ఏమన్నాను? ఇదిగో కనిపించే ఆ 3 పేపర్లు, ఒకటి ఓఎంఆర్, ఇంకోటి క్వశ్చన్ పేపర్, మూడోది ఆన్సర్ పేపర్ అయితే, 4వ స్లిప్ 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 స్లిప్. వెంటనే లావణ్య లేచి, ఏ నేను మాట్లాడానంటే దబిడి దిబిడే, నేను ఏ ప్రశ్నకి ఏ ఆన్సర్ రాస్తానో నాకే తెలియదని. అప్పుడు సింధు ఇచ్చింది ఫైనల్ ట్విస్ట్. మీ అందరికీ జీవితంలో ఎక్కువగా కిక్ ఉండాలని చెప్పి నేను స్క్వాడ్ కి చెప్పేశాను అనింది. వచ్చారు, మనందరం పట్టుపడ్డాం. మర్చిపోయారు ఈ విషయాలన్నీ కూడా. ఏంటో చెప్పు సింధు నీ గురించి ఇప్పుడు. I'm studying inter second year and I came from Nizampet. జీవితంలో ఏదో ఒక కిక్కు కోరుకుంటూ ఉంటుంది ఎప్పుడు. నా పేరు పూజ, నేను కుకట్పల్లి నుంచి వచ్చాను. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. నా పేరు రావణ్య, మీకు తెలుసు కదా? తెలుసు కదా. నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ మనుగురు నుంచి వచ్చాను. ఓకే. బీటెక్ కంప్లీట్. ఓకే. నా పేరు లక్ష్మి సౌజన్య. థ్యాంక్ యూ. చెప్పు. నేను కుకట్పల్లి నుంచి వచ్చాను. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. నేను పావని, నా పేరు పావని. నేను పావని, నా పేరు పావని. నేను కుకట్పల్లి నుంచి వచ్చాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. పరిచయాలు అయిపోయాక ఫస్ట్ రౌండ్ పట్టుకొని చూద్దాం. మ్యాండీ, ఇప్పుడు నిన్ను రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయబోతున్నారు. కన్ఫ్యూజన్ లో అటో ఇటో వెళ్ళిపోకే. మ్యూజిక్ ఆగగానే ఎవరో ఒకళ్ళ చేతిలో ఆగిపో, సరేనా? గో. పూజకి 10 పాయింట్లు. ఒక లారీ డ్రైవర్ ఉంటాడు. తను రాంగ్ రూట్ లో వెళ్తాడు. బట్ ట్రాఫిక్ పోలీస్ ఏమనడు. ఓకే. ఎందుకు? రాంగ్ రూట్ లో వెళ్తాడు కానీ ట్రాఫిక్ పోలీస్ ఏమనడు. అతను లారీ అప్పుడు నడపట్లేదు, నడుచుకొని వెళ్తున్నాడు. నేను ఇంటెలిజెంట్ అబ్బా, నేను ఇంటెలిజెంట్ అబ్బా, నేను ఇంటెలిజెంట్ అబ్బా. వద్దు సుమా. అబ్బా, సీరియల్ చూడడం అలవాటు అయిపోయి ఏ విషయం అయినా సరే 3 సార్లు చెప్తేనే కానీ తృప్తిగా ఉండట్లేదబ్బా. వెళ్ళు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 1 2 3 గో. సింధుకి 12 పాయింట్లు. ఒక బోట్లో మీరు, మీ హస్బెండ్ ఇంకా మీ మమ్మీ వెళ్తున్నారు. సడన్ గా తుఫాన్ వచ్చేసింది, బోట్ పడిపోయింది. కానీ బోట్లు మీరు ఒక్కళ్ళే ఉంటారు. ఇంకా మీ హస్బెండ్ ఇంకా మీ మదర్ కింద పడిపోతారు. మీరు ఎవరిని కాపాడతారు ఫస్ట్? మళ్ళీ చెప్పు. ఒక బోట్ లో నేను, మా వారు, మా అమ్మ ముగ్గురు వెళ్తున్నాం. మీరు ఒక్కళ్ళే ఉంటారు కానీ ఇద్దరు పడిపోతారు. ఫస్ట్ ఎవరిని కాపాడతారు? ఫస్ట్ నేను ఎవరిని కాపాడతానా? ఒక్కళ్ళే కాపాడాలి. ఒకళ్ళనే కాపాడాలా?
లాజికల్ గా థింక్ చేయి. లాజికల్ గా థింక్ చేయి. ఇలాంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితే కనుక వస్తే నేను కూడా బతకడం ఎందుకని దూకేస్తాను. కాదు చెప్పాలా? చెప్పు చెప్పాలా? చెప్పు చెప్పాలా? చెప్పు. ఫస్ట్ ఎవరు తిప్పితే వాళ్ళు దొరకాలి, ఎవరు చిక్కితే వాళ్ళు తీసుకోవాలి. ఓహో. మీ హస్బెండ్ ని ఆడుకుంటే ఇద్దరు పోతారు, మీ మమ్మీని ఆడుకుంటే ఇద్దరు పోతారు. దగ్గర ఎవరుంటే వాళ్ళు. అవునా? వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా వస్తారేమో. ఎక్కడో కొట్టుకొని ఇంకొకళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళని పట్టుకొని కమాన్ లెట్స్ గో అని వెళ్ళిపోతాను నేను. థ్యాంక్ యూ, బాగుంది. ఏంటో నేను చాలా ఎక్కువ ఆలోచించేశాను. అమ్మాయి ఎంత తెలివితేటలు నాకు లేవుగా. రెడీ 1 2 3 గో. లక్ష్మీ సౌజన్య 14 పాయింట్. అమ్మ బట్టతలు ఉంటే గొప్పవాళ్ళు అవుతారా అని అడిగాడు. ఊరే చెవిటోడా, బట్టతల కాదురా పట్టుదల అనిందంట. పట్టుదల ఉంటే గొప్పవాళ్ళు అవుతారు అనేది మన వాడికి ఏం వినిపించింది? బట్టతలు ఉంటే గొప్పవాళ్ళు అవుతారు అని. ఓకే, థ్యాంక్ యూ. చెప్పు, నువ్వేనా చెప్తావా? ఒక అతనికి పళ్ళు లేని కుక్క కరిసిద్ది మాట. అతను అర్జెంట్ గా వెళ్ళి ఒక అతని దగ్గరికి వెళ్ళి అర్జెంట్ గా, ఒరే నాకు పళ్ళు లేని కుక్క కరిసింది, ఏం చేయాలరా అని అడుగుతాడు. అప్పుడు అతను అంటాడు, నువ్వు కూడా సూది లేని ఇంజెక్షన్ చేయించుకోరా అని అంటాడు. పాపం పళ్ళు లేని కుక్క ఎంత ఇబ్బంది పడిందో. స్టార్ట్. ఓకే, గో. పావనికి 18 పాయింట్స్, లావణ్యకి 20 పాయింట్లు. అతిగా మొహమాట పడే భక్తుడు ఎలా ఫీల్ అవుతాడు? అతిగా మొహమాట పడే భక్తుడు ఎలా ఫీల్ అవుతాడు? దేవుణ్ణి ఇప్పుడు అడగొచ్చో అడగకూడదో? ఐ మీన్, దేవుడా నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను, కానీ నువ్వు మళ్ళీ ఏమైనా అది ఫీల్ అవుతావేమో ఏంటో, ఒక్క అర్చన నేను అని అనుకునేవాడు. ఎగ్జాక్ట్లీ. అవునా? మరి నువ్వు చెప్పు. ఒక రాజు ఒక రాణి ఊర్లో ఉంటారు, లవ్ చేసుకుంటారు, అంతే జోకు. కరెక్టే, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితమే జోక్ అయిపోతుంది. ఇంకేంటి పెద్ద జోక్. బాగుందమ్మా, బాగుంది, థ్యాంక్స్. నీకు ఎలా అనిపించిందా ఏమన్నా రియల్ లైఫ్ లో? ఇదా ఇదా లేదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో నీకు తెలుస్తుంది. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ తారా ఇందులో ముందుగా ఒక సాంగ్. మనవాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో, దమ్మున్న చిన్నోడో, దుమ్ము దులిపేస్తాడో. ఎవరు ఆహా అన్నా, ఎవరు ఓహో అన్నా, నువ్వు నీలా ఉంటే మంచి
ఒక్కసారి మాట ఇస్తే మాట తప్ప మాకురా నమ్మినోడి నమ్మకాన్ని వమ్ము చెయ్యవద్దురా పక్కవాడి జోలికప్పుడు నువ్వు పోనే పోకురా అడ్డమొచ్చి నోడి టాపు లేపి మరి చూపరా నేనంటూ విర్రవీగ మాకురా ఎవరిలోన ఏముందో ఎవరికెరుక ఈశ్వర గడ్డి పరకైన భూమిని చీల్చుకునే పుట్టురా కష్టపడి పని చేస్తే గెలుపు నీదే సోదరా ఎంత ఎత్తులున్నా అరవన్న కొన్న కాదురా ఎంత మంది ఉన్న బంగారు సాగిరారురా కట్టు 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 ఏ పంచ కట్టు కట్టు ఎనక తీయరా బంగారు బాగా చేశారు, వెరీ గుడ్. ఈ పాట ప్రకారం బంగారం ఎవరు? లక్ష్మి చెప్పు. పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. ఈ రోజు మన పుల్లారావు మీకు స్పెషల్ క్లాస్ తీసుకుంటాడు. ఈ రోజు నేను మీకు చెప్పే క్లాస్ మ్యాథమెటిక్స్. అరే వేణు సార్, ఆల్జిబ్రా అంటే ఏంట్రా? అన్ని జీబ్రాలు ఒక చోట కలిస్తే ఆల్జిబ్రా సార్. బాగా చెప్పావరా. ఆల్జిబ్రా. బయటికి వెళ్ళిపోదాం పదా. ప్రిన్సిపల్ క్లాస్ రా, చంపేస్తాడు. ఏం కాదు, స్కూటర్ ఆట ఆడుకుంటే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ సీరియస్ గా లెసన్ చెప్తుంటే సిల్లీగా డిస్కస్ చేసుకున్నారేంటి? నేను చెప్పేది డీప్ గా కాన్సన్ట్రేట్ చేసి వినండి. కాలేజీకి బయలుదేరదామని నేను ఇంట్లో నుంచి స్కూటర్ బయటికి తీసాను. స్టార్ట్ చేసా, స్టార్ట్ అవ్వాలా. మళ్ళీ చెయ్. కటర్ అయిపోయింది. స్కూటర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. పెట్రోల్ తక్కువ ఉంది. ఎక్కడ అయిపోద్దు అన్న టెన్షన్ తోటి ఫుల్ రేస్ చేశా. ఫుల్ స్మోక్. ఆ స్మోక్ లోంచి హస్కీగా వేణు అని ఓ వాయిస్ వినబడి. వాయిస్ అదేనండి. ఎరా కాలేజీగానా? అవునరా, లిఫ్ట్ నేను వస్తా. తొందరగా ఎక్కువ, లేట్ అయితే ప్రిన్సిపాల్ గారు తిడతారు. ఫస్ట్ గా రేచా, స్కూటర్ మీద కాలేజీ బయలుదేరా. సార్ ఆ స్కూటర్ నా సార్. మరలా తలముఖం వేసి చూస్తామంటరా. వెళ్ళు తెచ్చుకో, వెళ్ళు. ఆగండ్రా. రామనాథం గారు, ఈ కుర్రాళ్ళు ఇంకా వెనక్కి రాలేదేంటి? యాక్సిడెంట్ అయిందేమో. వేణుమాధవ్ చెప్పిన ప్రకారంగా ఆల్జీబ్రా అంటే ఏమిటి? లక్ష్మీ సౌజన్య చెప్పు. అన్ని జీబ్రాలు ఒక చోట కలిస్తే అదే ఆల్జిబ్రా. కరెక్ట్ ఆన్సర్. నీకు కూడా ఆల్జీబ్రా బాగా వచ్చా? చాలా బాగా. తీసుకో 6. ఇప్పుడు ఇంకో పాట. प्राण में छोड़ दिया मैं, ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं. खाना पीना नेरे बावा कड़पू के, निद्रा गिद्रा आती नेरे कళ్ళ के, जिंदगी हलाल इंदी रो. प्यार में पड़ी पोया मैं, प्यार में पड़ी पोया मैं. प्राण में छोड़ दिया मैं, ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं. दिल धड़के बुक्कल చూస్తే जिल जिल्लाड़े नडुमुने చూస్తే दिल मेरा लागता है रे. ओ पिल्ला तेरे प्यार కోసం దేకెత్తున్నానే. दिल दिल धड़के बुक्कल చూస్తే जिल जिल्लाड़े नडुमुने చూస్తే दिल मेरा లాగేతాంది రే. ओ पिल्ला तेरे प्यार కోసం దేకేస్తున్నానే. देखड़ू गीकड़ू नको जी, प्यार मात्रम कर लो जी, मैं भी नी तो इश्क చేస్తి हूँ. प्यार में पड़ी पोया मैं, ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं. प्यार में पड़ी पोया मैं, ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं. चमके गिमके కొట్టుకొని షాదీ గిది చేసేసుకొని చోటా ఇల్లే కట్టేసుకుందాము. ఖుషీలో క్రికెట్ మే పుట్టించేద్దాము. చమకే గిమకే కొట్టు
షాదీ గిది చేసేసుకొని చోటాయలే కట్టేసుకుందాము ఖుషీలో క్రికెట్ టీమే పుట్టించేద్దాము షాదీ గీది छोड़ो जी చుమ్మా ఇప్పుడే దేదో जी టక్కరి నువ్వే మమ్మీ హోతావు నక్కో నక్కో ప్యార్ మే పడిపోయామై ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయామై ప్రాణ మే छोड़ दिया मैं ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं खाना पीना नहीं रे बाबा कड़पुके निद्रा गिद्रा आती नहीं रे कళ్ళకే जिंदगी हलाल इंदिरो प्यार में टिकुम टिकुम ओ मिया तेरे प्यार में टिकुम टिकुम ఎవరెవరా జంటలు చేసింది వాళ్ళ ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं खाना पीना नहीं रे बाबा कड़पुके निद्रा गिद्रा आती नहीं रे कళ్ళకే जिंदगी हलाल इंदिरो ఈ పాట ఏ సినిమాలోది లక్ష్మి కోటుగాడు కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు అలా ఈ రౌండ్ పూర్తయింది స్కోర్ ఏంటో చూడండి మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి స్టార్ మైల్ లో నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే నంబర్ 3 నేను పుట్టిందేమో నీ కోసమే పెరిగింది నీ కోసమే పోని కట్టిందేమో నీ కోసమే విరిసింది నీ కోసమే మీసం వచ్చిందేమో నీ కోసమే పేజీని తెలుగులో ఏమంటారు ఆప్షన్స్ ఏ పుట బి పుస్తకం పుట్ట 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 పుట కరెక్ట్ ఆన్సర్ పుట్ట అంటే మరి పాముల పుట్ట అన్నమాట ఇల్లది పుట కరెక్ట్ ఆన్సర్ థ్యాంక్ యూ లావణ్య దగ్గర 1 జ్యోతి దగ్గర 1 సింధు దగ్గర 1 ప్రపంచంలో ప్రింట్ అయిన తొలి పుస్తకం పేరేమిటి వామ్మో నాకు అన్ని పుస్తకాలే అడిగారా చదువుతావా పుస్తకాలు నో చాలా మంచిది తెలుసా ఓకే నువ్వు చెప్పావా చదువుదాం ఆప్షన్స్ ఏ హాలోవిన్ టేస్ట్ బి డైమండ్ సూత్ర హలోవిన్ టెస్ట్ కాదు ఓ చైనాలో క్రీస్తు శకం 868లో ప్రింట్ అయిన పుస్తకం డైమండ్ సూత్ర అది మ్యాటర్ నెంబర్ 6 లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎక్కడ ప్రయాణించే రైల్వేని భూగర్భ రైల్వే అంటారు ఆప్షన్స్ ఏ సముద్రం లోపల బి భూమి లోపల భూమి లోపల ఇంకా ట్రై చేస్తున్నారంట ఇంకా భూమి లోపల నుంచి రైల్వే ట్రాకులు వేయడానికి అంటే ఇప్పుడు విమానంలో ప్రయాణించినట్టయితే అమెరికా టు చైనా లేదా అమెరికా టు ఇండియా ఎక్కువ దూరాలు అయినట్టయితే భూమి లోపల నుంచి వేసేస్తే ఎలాగా అని ఎక్కడ వెళ్తారు లోపలికి వెళ్ళేసరికల్లా బుస్సు అంటాం పైకి వెళ్తాం ఓకే తీసుకో 3 సౌజన్య 2 లావణ్య 1 ప్రపంచంలో భూగర్భ రైల్వే కలిగిన తొలి నగరం ఏది అన్ని ట్రైన్ సరే ఆప్షన్స్ ఏ లండన్ బి వాషింగ్టన్ వాషింగ్టన్ కాదు లండన్ చీటింగ్ నెంబర్ 1 కళ్ళలో కళ్ళలో నమైకం చిన్నారి కళ్ళలో నవయ్యారి మైకం తుఫాన్ సినిమాలో హీరోయిన్ ఎవరు ప్రియాంక చోప్రా కరెక్ట్ 6 తీసుకో 6 సౌజన్య 3 లావణ్య 3 టీలో 1 ఉంది కాఫీలో 2 ఉన్నాయి కానీ మిల్క్ లో మాత్రం అసలు లేదు ఏంటది ఆప్షన్స్ ఏ లెటర్ ఈ బి స్వీట్ లేదు అయ్యో పిల్ల టీలో ఒక ఈ ఉందా ఓకే కాఫీ COFEE రెండేలు ఉన్నాయా MIL కి మిల్క్ లో ఈ లేదుకా అది నెంబర్ 2 పిల్ల మంచి బందోబస్తు ఉంది అబ్బాయి ఎంత జబర్దస్తు ఉంది కొత్త పగలే కల్లో కొత్త ఉందేనా
వయసుని ఊరిస్తాందే కళ్ళల్లో నా కొత్తేరేదో ఉందే గుండెనేమో కత్తిరిస్తా ఉందే కిండర్ గార్డెన్ అనేది ఏ రంగంలో ఉంటుంది? ఏ ఫీల్డ్ లో కిండర్ గార్డెన్ అన్న పేరు వినిపిస్తుంది మనకి? ఆప్షన్స్: ఏ విద్య, బి సినిమా. ఎప్పుడు కిండర్ గార్డెన్ అన్న పేరు వినలేదా? వినలేదా? ఒక్కసారి నీ కాళ్ళు చూపించు నాకు. అప్పుడప్పుడు కాళ్ళు కొంచెం నేలకు తగిలేలాగా చూడు. హై హీల్స్ అయ్యేసరికల్లా కింద భూమితో కాంటాక్ట్ లేకుండా నీ కిండర్ గార్డెన్ అంటే ఏంటో తెలియకుండా పోయింది. ఆప్షన్స్ చెప్పవా? ఏ విద్య, బి సినిమా. సినిమా. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. ఎల్కేజీ, లోవర్ కిండర్ గార్డెన్, యూకేజీ, అప్పర్ కిండర్ గార్డెన్. చదివింది తెలుసు. తెలీదు. యూకేజీ అంటే ఏంటి? అప్పర్ కిండర్ గార్డెన్. ఎల్కేజీ అంటే ఏంటి? లోవర్ కిండర్ గార్డెన్. అవన్నీ చదువుకొని నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా. వందనాలమ్మా. సుమా అలా ఎక్స్ప్రెషన్స్ ఇయ్యకు సుమా. కళ్ళు తిరుగుతున్నాయి. వీళ్ళెవరికి తెలియదు, వీళ్ళు కూడా అడుగు. బిస్కెట్. ఏ బిస్కెట్. ఏ నువ్వే బిస్కెట్ అయ్యకు మాకు తెలుసు. కిండర్ గార్డెన్ అనే పేరుని పెట్టిన విద్యావేత్త ఎవరు? కిండర్ గార్డెన్ తెలియదు, అదేం తెలుస్తుంది? ఆప్షన్స్: ఇదైతే నాకు కూడా తెలియదులే. ఏ అయాన్ రాచెల్, బి ఫ్రెడరిక్ ప్రోబెల్. ఫ్రెడరిక్ రోబెల్. ప్రోబెల్. ఫ్రెడరిక్ ప్రోబెల్. ప్రోబెల్. అది కరెక్ట్ ఆన్సర్. ఈయన జర్మనీకి చెందిన విద్యావేత్త. కిండర్ గార్డెన్ అనేది చిన్నపిల్లలకి సరదాగా సంతోషంగా గడపడానికి, చదువుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక స్థలంగా ఉండాలని చెప్పి రూపొందించడమే కాకుండా దానికి ఒక పేరు కూడా పెట్టారంట. కానీ ఈ మధ్య కాలంలో దాన్ని ఫుల్ గా కమర్షియలైజ్ చేసేసి 2.5 సంవత్సరాలకి పిల్లల్ని తీసుకెళ్లి ఆ కిండర్ గార్డెన్ లో పడేసి ఏసీ తోమేసి పిల్లలకి స్కూల్ అంటే భయం పుట్టి టీచర్లు అంటే రాత్రి కలలోకి వచ్చి అని ఫైనలీ కిండర్ గార్డెన్ అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితికి వచ్చేసాం. ఇది కిండర్ గార్డెన్ అంటే, మన ఎడ్యుకేషన్ అంటే. అదమ్మా పరిస్థితి. తీసుకో 3. సౌజన్య 3. నెంబర్ 5. గబ్బరు సింగుకి లైనేసా కొంచెం తిక్కని వదిలేసా. టేబుల్ టెన్నిస్ దేని మీద ఆడతారు? టేబుల్ మీదే కదా. మరి లేకపోతే టేబుల్ కింద ఆడతారా? గట్టిగా చెప్పొచ్చుగా. టేబుల్ మీద. టేబుల్ టెన్నిస్ టేబుల్ మీదే ఆడతారు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. లక్ష్మీ సౌజన్య 2, జ్యోతి 3, సింధు 1. టేబుల్ టెన్నిస్ తెలుసు కదా. ఆ టేబుల్ కి అటు ఇటు ఒక్కొక్కళ్ళ నిలబడి ఆడినట్టయితే సింగిల్స్, ఇద్దరిద్దరు ఆడినట్టయితే డబుల్స్. వాళ్ళ చేతిలో చిన్న చిన్న బ్యాట్లు ఉంటాయి. చిన్న చిన్న ప్లాస్టిక్ బంతుల్ని టుక్కుం టిక్కుం టుక్కుం టిక్కుం అని కొట్టాలి. అది ఆట. టేబుల్ టెన్నిస్ గేమ్ లో టేబుల్ పొడవు ఎంత ఉంటుంది? అందుకనే ఈసారి నుంచి మీరు ఏదైనా గేమ్ ఆడేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్ టెన్నిస్ టేబుల్ అనుకో, ఇట్లా టుక్కుం టిక్కుం అని ఆడటం కాదు. అప్పుడప్పుడు టేబుల్ తెచ్చుకొని కొలుచుకుంటా, ఇట్లా పడుకొని దాని మీద ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఓకే. ఆప్షన్: ఏ 9 అడుగులు, బి 16 అడుగులు. 9 అడుగులు. 9 feet పొడవు, 5 feet వెడల్పు, 2.5 feet ఎత్తు ఉంటాయంట. కరెక్ట్. లక్ష్మీ సౌజన్య 1, పావని 2. నెంబర్ 4. 1 2 3 4 why not shake your booty అమ్మమ్మో పిచ్చ బ్యూటీ. I am the driving in the city of my naughty మనము వెళ్దాముటే. నువ్వు నా పుచ్చి పిల్ల తెల్ల పిల్ల I love you పిల్ల. ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే బూమ్ 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 బూమ్. 16th బర్త్డే చేసుకున్నారు అంటే వాళ్ళు ఎన్నేళ్లు పూర్తి చేసుకున్నట్టు? చాలా మందికి ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడేమో పిల్లలు వాళ్ళకి ఎక్కువ వయసు అని చెప్పుకోవాలనుకుంటూ ఉంటారు. పెద్దగా అయ్యే కొద్ది ఇంకా కాలే, అది పూర్తి కాలే, జస్ట్ మొన్ననే
అని మనం ఏంటో ఈ గోల. ఆప్షన్స్ ఏ 15, బి 16, బి 60. ఎస్ మనం పుట్టిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత చేసుకునేది ఏమిటి? ఫస్ట్ బర్త్డే. సెకండ్ ఇయర్ తర్వాత సెకండ్ బర్త్డే. అలాగే 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నావు అంటే 16వ బర్త్డే చేసుకున్నట్టు లెక్క. అంతేగాని 17వ బర్త్డే కాదు. 16 ఏళ్ళు పూర్తి చేసేసుకుని 17వ ఏట్లోకి ఎంటర్ అవుతామే కానీ ఆ బర్త్డే చేసుకుంటేనే 17 ఫినిష్ అయినట్టు. ఈ లెక్కన నాకు ఎప్పటికీ 16 బర్త్డే అవ్వదు. ఓకే తీసుకో. లావణ్య 2. వివాహం జరిగిన ఎన్నేళ్ల తర్వాత వారు డైమండ్ జూబ్లీ జరుపుకోగలుగుతారు? 60. 60. రైట్ ఆన్సర్. 60వ వెడ్డింగ్ యానివర్సరీని డైమండ్ జూబ్లీ ఇయర్ అంటారనమాట. అంటే 60 ఏళ్ళు ఎవరైనా కలిసి కట్టుగా ఉంటే అది డైమండ్ అనమాట. పూజ 1, సింధు 1, లావణ్య 1, సౌజన్య 2, జ్యోతి 1. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక సాంగ్ చూద్దాం. ఓకే స్టార్ మైండ్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం ఇందులో ఫస్ట్ చిత్రం చూడండి. జ్యోతి, కాజల్ చూద్దాం.
బాగున్నది లప్పో లప్ప. నీకు 6. ఇప్పుడు ఇంకో చిత్రం చూద్దాం. లావణ్య. బ్రహ్మానందం. రమ్మి గారా చూద్దాం. అయ్యో 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 అంటున్నారు బ్రహ్మానందం గారు. ఎలా గుర్తుపట్టేశారు నన్ను అని. తీసుకోరు. నెక్స్ట్ చిత్రం. సింధు. అల్లరి నరేష్. ఓకే చూద్దాం. విక్రమ్. విక్రమ్. నువ్వు చెప్పేసావు నరేష్ అని. ఏ సింధు ఏంటి ఫస్ట్ నువ్వు నా పేరు చెప్పి ఆ తర్వాత నువ్వు విక్రమ్ అని చెప్పావు ఎందుకు? సింధు నేనే కనుక బయటకు వచ్చానంటే ఏం చేస్తాను నాకే తెలియదు. నాకు తెలుసు. తీసుకో నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం చూడండి. లావణ్య. 10, 9, 8, 7, 6, 5. భూమిక. 3, 2, 1. భూమిక. అవునా? అమ్మాయి ప్రియానంద్ లాగా ఉంది కొంచెం. భూమిక. భూమిక ఏమోలే చూద్దాం. ఏంటి నువ్వు నా పేరు సరిగ్గా గుర్తుపట్టలేదా? నువ్వు ఎందుకు అలా చేశావు? నీ వల్ల నాకు ఎంత బ్యాడ్ నేమ్ వచ్చింది తెలుసా? చూడు నేను ఏం పట్టుకున్నాను చేతుల్లో. నీకు కావాలి? కావాలి కింద పడేస్తాను వేసుకో. -6. నెక్స్ట్ చిత్రం. లక్ష్మి సౌజన్య. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. చూద్దాం. అరే రాజేంద్ర ప్రసాద్ గారు. హలో అల్లో 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 రేటింగ్ అంటున్నారు ఆయన అక్కడ. నీకు -6. నెక్స్ట్ చిత్రం. సింధు. రవితేజ. చూద్దాం. ఓహో రవితేజనే క్లౌన్ గెటప్ లో వచ్చాడు. జీనా యహా మరనా యహా ఇస్కే సివా జానా కహా. నీకు 6 పాయింట్లు పెట్టి తీసుకో. ఇవాళ అందరూ వెరైటీ వెరైటీ గెటప్స్ లో వచ్చారు. 4 గంట చూడండి. స్టార్ మైల్ లో ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. అరటిపండు తింటారు, బంతాట ఆడతారు, ఆ తర్వాత డైరెక్ట్ గా గేమ్ లోకి వచ్చేస్తారు. పెద్ద బంతి ఒకటి తీసుకొని ఇక్కడ పెడతారు. దీని మీద పెద్ద బకెట్ తీసుకొని మూస్తారు. ఇప్పుడు చిన్న బకెట్ తీసుకొని అన్ని ఒక్కొక్కటి తీసుకెళ్ళాలి ఒకసారికి. 2 చేతులు ఇచ్చాడు కదా దేవుడు అని 2, 3 తీసుకెళ్ళకూడదు. చిన్న బంతి తీసుకొని ఇందులో పెట్టాలి. ఇప్పుడు ఒక మూత తీసుకొని ఇలా కాకుండా ఇలా పెట్టేయాలి. అండ్ ఫైనలీ ఇంకొక బంతి తీసుకొని పైన పెట్టేయాలి. ఇలా అయితే ఒక సెట్ అయిపోయినట్టు. ఒక సెట్టే కాదు, ఒక్కొక్క దానికి 6 పాయింట్లు వస్తాయి. ఇది ఆట. అదిగో అది డెమో కోసం ఉంచేసాం. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా పెద్దదా చిన్న బంత ఏమిటి అనేది లేకుండా అక్కడ పెట్టేసాం. ఓకేనా? బెస్ట్ ఆఫ్ లక్. 1, 2, 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, finger finger theorems ki patte solutions. Abota body cheating, cheating ki fighting, meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meedake,
square, B square, A plus B whole square. Tom and Jerry, war, Ricky, A-Sam, I don't care. Stop it! అది 6 ఇది 6 ఇది ఇంకొకటి అంటే 13 14 15 90 పాయింట్లు వచ్చాయి. అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ 1 2 3 గో. పన్నెండు 13 14 84 పాయింట్స్. హాట్ బాక్స్ సెట్ 1 2 3 గో. ఇక్కడ కూడా 12 13 14 84 పాయింట్లు. అండ్ వాటర్ ప్యూరిఫైయర్ 1 2 3 గో. పదమూడు 14 15 90 పాయింట్లు. హండీ సెట్ 1 2 3 గో.
6 7 8 9 10 11 12 72 డిన్నర్ సెట్. సింధు నీ టార్గెట్ 15 ఆర్లు. అలా అయితే నువ్వు గెలుస్తావు, లేకపోతే జ్యోతి గెలుస్తుంది. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. పన్నెండు 13 14 15 16 17 18 108 పాయింట్స్. అండు గెలుచుకున్నావు రోటీ మేకర్. ఈ రోజు స్టార్ యువతి సింధు. కళ్ళలో కళ్ళలో మైకం, చిన్నారి కళ్ళలో వయ్యారి మైకం, మెరిసే మైకం, దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 కళ్ళెంతయ్యిందే నీ సొగసే చూసి